ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలని తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి జూన్ 29 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. వృశ్చిక రాశి దిన ఫలితాల ప్రకారం రేపటి ప్రధానంగా విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం ప్రవాహం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే పనుల్లో విజయం సాధించే అవకాశం అయితే ఉందండి. కుటుంబ సభ్యుల సహకారం ఇవ్వడం లభించబోతుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అంటే మంగళ గ్రహం. ఇలా ఈ రాశికి అధిపతి ఉండటం వల్ల ధైర్యం, సంకల్పం, బలం, నాయకత్వం, కార్యదీక్ష కుజుడు కారకుడవుతాడు. ఈ గ్రహ బలాల ప్రకారం కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల ధైర్యం, కార్యసిద్ధి పెరుగుతాయి. గురుగ్రహం అనుగ్రహం వల్ల ఆర్థిక ప్రగతి, శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయండి. చంద్రుని ప్రభావం వల్ల భావోద్వేగాలు నియంత్రిస్తే మరింత మంచి ఫలితం పొందుతారండి. ఇక పరిహారానికి వస్తే ఉదయం స్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని అలాగే పరమశివుణ్ణి అయితే పూజించండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు అయితే జపించండి. సోమవారం కావడం వల్ల పరమశివుని స్వామికి అర్ఘ్యం సమర్పించండి, శుభప్రదం. అలాగే ఎర్రని కందిపప్పు లేదా బెల్లం దానం చేయటం మంచిదండి. ఇక రేపు వృశ్చిక రాశి వారికి పరమేశ్వరుని అనుగ్రహం అలాగే ఉంటుందండి. పరమేశ్వరుని ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇక రేపు వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు, శుభ సమయం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. మీరు అనుకోని విధంగా రేపటి రోజున ఒక స్త్రీ పాత్ర చాలా కీలకం అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు మీ జీవితం మీ దశలో నడుస్తూ వచ్చింది అనుకుంటే రేపటి రోజు నాది ఈ దశ ఒక్కసారిగా మారబోతుంది. మీరు నమ్మిన వారు, మీరు గౌరవించిన వారు లేదా మీ జీవితం ఎంతో ఇటీవల పరిచయమైన వారు ఒక స్త్రీ, ఆమె మాటలు, ఆమె చర్యలు లేదా ఆమె తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మీ ఆలోచనను, మీ భావోద్వేగాలను పూర్తిగా కదిలించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా చూడని అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ఇది మీ జీవితాన్ని తలకిందులు చేసే స్థాయిలో ప్రభావితం చూపుతుంది. అంటే మీరు ఇప్పటి వరకు నమ్మిన కొన్ని విషయాలు ఓ కొలిక్కిపోవచ్చు. కొత్త నిజాలు మీ ముందుకైతే తప్పకుండా వస్తాయండి. మీలో దాగి ఉన్న భావాలు ఒక్కసారిగా బయటకు రావచ్చు. ప్రత్యేకంగా ఈ రాశి వారికి స్వభావం చాలా లోతుగా ఉంటుంది. మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. కానీ అదే సమయంలో మీకు ద్రోహం జరిగితే లేదా అనుకోని మలుపులు వస్తే మీరు లోపల చాలా తీవ్రంగా కూడా బాధపడుతూ ఉంటారు. రేపటి రోజు ఇలాంటి భావోద్వేగాలకు పరీక్షగా మారే అవకాశం ఉందండి. రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే మార్పు ఇది. సంబంధాలలో, కుటుంబాలలో లేదా ఉద్యోగం, ఆర్థిక పరిస్థితుల్లో సరే మీ వ్యక్తిగత పరిస్థితులకు ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయమండి, ఈ సంఘటన మీకు ఒక పాఠాన్ని అయితే నేర్పుతుంది. అందుకే ఈ రాశివారు రేపటి రోజున ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రతి మాటను, ప్రతి నిర్ణయాన్ని, ప్రతి వ్యక్తిని కొంచెం ఆలోచించి చూడాలి. ఎందుకంటే రేపు జరిగే ఒక చిన్న సంఘటన కూడా మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ స్త్రీ ఎవరు, ఆయన వల్ల కలిగే మార్పులు మంచిదా చెడ్డదా, ఈ పరిస్థితిని మీరు ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయాల్ని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ రాశివారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఇప్పుడు ఈ రాశి వారి యొక్క దినఫలితం, రేపటి రోజు జరిగేటువంటి వారి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందామండి. ఇక ఈ రాశి వారు చాలా లోతైన ఆలోచనలు చేసేవారండి. మీరు బయటకు ప్రసన్నంగా కనిపించినా లోపల మాత్రం చాలా భావోద్వేగాలు దాచుకుని ఉంటారు. ఎవరినైనా నమ్మితే పూర్తి హృదయంతో నమ్ముతారు. కానీ ద్రోహం జరిగితే జీవితాంతం కూడా మర్చిపోరండి. చాలా గమనించే స్వభావం అన్నమాట. అంటే అబ్జర్వేషన్ పవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. రహస్యం దాచుకోవడంలో చెప్పుకోవాలి. ఒంటరిగా ఉండటం ఇష్టపడే సందర్భాలు చాలా ఎక్కువ. వీరి మనసు సముద్రం లాంటిది.
పైకి నిశ్శబ్దంగా ఉన్న లోపల అలలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక ఈ యొక్క రాశి వారికి ధైర్యం పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక పని మొదలు పెడితే పూర్తి చేసే వరకు వదిలిపెట్టరండి. కొంచెం అనుమానం కూడా ఎక్కువే. ప్రేమలో చాలా లోతు కానీ అసూయ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతీకారం తీసుకోవాలనే భావన కొన్నిసార్లు ఎక్కువగా కూడా ఉంటుందండి. ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలిసిన వారు అనే పేరు వీరికి కూడా సరిపోతుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ రాశి వారిలో ఉంటాయండి. మొదటి రోజు వీరికి కాబట్టి ఈ యొక్క రాశి వారికి అండగా ఉండే రేపటి రోజున పసుపు రంగు కలిసి వచ్చే రంగు అని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున మీరు పసుపు రంగు రక్షణ నిలబడుతుందండి. రేపటిన మీకు కలిసి వచ్చే సంఖ్యలు 3 మరియు 9. రేపటిన అదృష్టాన్ని తీసుకొచ్చి రాగలవు. ముఖ్య నిర్ణయాలు రేపటి నీ సంఖ్యకు సంబంధించిన సమయంలో తీసుకుంటే మాత్రం చాలా మంచిది. ఇక రేపటి ఉత్తర దిక్కు ప్రయాణం చాలా శుభం కలిగిస్తుంది. ఈ దశలో ప్రయాణము లేదా పని ప్రారంభం చాలా మంచిదండి. రేపటి రోజు మీరు ఉత్తరం లేదా పడమర దిక్కు ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాటల విషయంలో జాగ్రత్త, సంబంధాల్లో ఓపిక, కొత్త పరిచయాల విషయాల్లో అప్రమత్తత. ఎందుకంటే చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పు కారణమైతే కావచ్చండి. కాబట్టి అలాగే ఈ రాశి వారికి రేపటి సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా పెద్ద మార్పులు తీసుకురాబోతున్న రోజు. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో హఠాత్తుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి జీవితం ఒక్కసారిగా తలకిందైనట్లు భావిస్తే రేపటి రోజైతే మీకు కనిపించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కాబట్టి మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసేటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి రేపటి రోజున తగు జాగ్రత్తలు పాటించండి. ఆ స్త్రీ వల్ల మీ జీవితం కొంచెం ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉందండి. మీరు నమ్మిన వ్యక్తే మీకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి లేదా తాజాగా మీ జీవితంలోకి వచ్చిన ఒక స్త్రీ. ఆమె మాటలు, ఆమె ప్రవర్తన, ఆమె తీసుకున్న ఒక చిన్న నిర్ణయం కూడా మీ మనసును బాగా కదిలించవచ్చు. మీరు ఎప్పుడూ అనుకోని విధంగా ఆమె వల్ల మీకు ఇబ్బందులు కూడా కలగవచ్చు. ఇక కేవలం ఒక చిన్న సంఘటన కాదండి, ఇది మీకు పెద్ద పాట నేర్పే పరిస్థితి. ఎందుకంటే మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మే స్వభావం కలవారు. ప్రేమలో అయినా, స్నేహంలో అయినా, సంబంధాలైనా సరే మీరు ఒక్కసారిగా రేపటి రోజున నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. కానీ అదే నమ్మకం మీకు పరీక్షగా మారే అవకాశం ఉందండి. రేపటి రోజున ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎవరిని గుడ్డుగా నమ్మకండి. ప్రతి మాటను ఆలోచించి వినండి, మాట్లాడండి. ప్రతి నిర్ణయాన్ని 2 సార్లు ఆలోచించకండి. మీరు ఎంత మంచిగా ఉంటే అందరూ అలాగే ఉంటారని మాత్రం అనుకోవటం పొరపాటు. మీ మంచితనాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ముందు నవ్వుతూ మాట్లాడి వెనకాల మీ గురించి వేరే ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఆ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె చెప్పే మాటలు, ఆమె చూపించే ప్రేమ, ఆమె ఇచ్చే హామీలు ఇవన్నీ నిజమా కాదా అనేది మీరు గమనించుకోవాలి. ఒక్కసారిగా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. కొంచెం వెనక్కి తగ్గే పరిస్థితి అర్థం చేసుకోవడం చాలా అవసరమండి. ఇక్కడ రేపటి రోజు మీకు కొంత మానసిక ఒత్తిడి, ఆందోళన కలగవచ్చు. కొన్ని విషయాలు మీకు బాధ కూడా కలిగించవచ్చండి. కానీ అదే సమయంలో అది మీకు ఒక బోధనగా కూడా మారుతుంది. జీవితంలో ఎవరిని ముందుకు నమ్మాలి, ఎవరిని ఎలా నమ్మాలి, ఎవరితో ఎందుకు దూరం ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి రేపు మీకు స్పష్టంగా అవగతమవుతుందండి. ఇక రేపటి రోజున ఓపికగా ఉండండి. త్వరగా స్పందించకండి. భావోద్వేగాలకు లోనవ్వకండి. మీరు ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళితే ఎంత పెద్ద సమస్య అయినా సరే మిమ్మల్ని దాన్ని సులభంగా ఎదుర్కోగలదు. నమ్మకం ఇవ్వడానికి ముందు ఆలోచించండి. ఎందుకంటే ఒక తప్పు నమ్మకం జీవితాన్ని తలకిందుకు కూడా చేయగలదు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజుకు కొన్ని జాగ్రత్తలు అవసరమండి. ఉన్నప్పటికీ మొత్తం మీద చూస్తే అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా మారే రోజు అని చెప్పుకోవాలి. కానీ అన్ని రంగాలు అంటే ఏ విషయాలు శుభ ఫలితాలు ఉంటాయి, ఏ విషయాలు శుభ ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తిగా తెలుసుకున్నాము. రేపటి రోజు ఉద్యోగంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశం ఉందండి. పై అధికారులు మీ పని తప్పకుండా గమనిస్తారు. మీరు చెప్పే ఐడియాస్ను మీ విలువ పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూడ్చడానికి రేపటి రోజు మంచి రోజు. కానీ ఒక విషయం జాగ్రత్త, సహచరులతో చిన్న మాట విభేదాలు రావచ్చు. కాబట్టి మాటలతో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా చూస్తే రేపు మీకు కాస్త ఉపశమనం ఇస్తుంది. నిలిచిపోయేటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందండి. కొత్తగా చిన్న ఆదాయం వచ్చే సూచనలు కూడా ఖర్చుల విషయంలో నియంత్రణలో ఉన్నాయి. అయితే అవసరం లేని ఖర్చులు చేయకుండా ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇక ప్రేమ సంబంధాల విషయంలో
రేపటి కొంత మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ భావాల్ని వ్యక్తపరచడానికి మంచి సమయం, కానీ అపార్థాలు వచ్చే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల భావోద్వేగాలు పెరిగే అవకాశం అయితే ఉందండి. కాబట్టి తొందరపడి స్పందించకండి. కుటుంబంలో శాంతి, ఆనందం కనిపిస్తుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మనసుకు ప్రశాంతత కూడా ఉంటుంది. కానీ చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా ఉండటం చాలా మంచిదండి. విద్యార్థులకు కూడా రేపటి రోజు చదువుపై దృష్టి పెరుగుతుంది. కొత్త విషయాలు సులభంగా అర్థమవుతాయి. పరీక్షలు సిద్ధం కావడానికి సమయం, కాన్ఫిడెన్స్ బాగా ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు కనిపించవు, కానీ సాధారణంగా శక్తి ఉంటుంది. కానీ మానసిక ఒత్తిడి కొంచెం ఉండొచ్చు. ధ్యానము లేదా విశ్రాంతి తీసుకుంటే మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకి ఇది మంచి అవకాశం అయినటువంటి రోజు. కొత్త డీల్స్ రావచ్చు. లాభాలు క్రమంగా పెరిగే సూచనలు, కొత్త పరీక్షలు ఉపయోగపడతాయి. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఎన్ని రకాలుగా కూడా మీకు పనిచేసిన చోట ప్రయాణాలు లభిస్తాయి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రంగాల అనుకూలత చిన్న చిన్న రోజు, కానీ కొన్ని చోట్ల జాగ్రత్త అవసరమన్నమాట. ఇక మీ ఆలోచన, ఓపిక, నిర్ణయం ఇవేమీ మీ విజయానికి కారణం. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వారికి అదృష్టం ఎప్పుడూ కూడా తోడ్పడుతుందన్నమాట. ఇక రేపటి రోజు అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించదండి. కానీ ఒక స్త్రీ వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం ఉందండి. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. ఇక రేపటి రోజున అవకాశాలు, జాగ్రత్తలు రెండు కలిసి వచ్చే రోజు కాబట్టి మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా ఒక పెద్ద మార్పుకి కారణమైతే అవుతుందన్నమాట. కాబట్టి ప్రతి అడుగు ఆలోచించి వెయ్యండి. ప్రతి మాట ఆచితూచి మాట్లాడండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అలా గుడ్డిగా నమ్మడం వల్ల మీకు మీరే ప్రమాదాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇబ్బందుల్లో పడిపోతారు. మీ నిర్ణయమే మీ భవిష్యత్తును తీర్చిదిద్దండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా కూడా మరికొంతమందికి షేర్ చేయండి. ఈ మాత్రం మర్చిపోకండి. ఈ రాశివారు అలాగే రేపటి మీ వ్యక్తిగత సమస్యలు, మానసిక ప్రశాంతత నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటి ఒత్తిడిని దాడికి పనికి వచ్చే ఏదో ఒక కథ కలిగించే చోట్లో లీనమవ్వండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయండి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్త అవసరము. ఎప్పుడు వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పులు వస్తాయండి. ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితం ప్రకాశింప చేసుకోగలుగుతారు. ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యమండి. ఇక రేపటి రోజు వృశ్చిక రాశి వారికి ధైర్యం, ఆర్థిక పురోగతి, ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబ సహకారం లభించే అనుకూలమైతే ఉన్నదండి. రేపటి రోజున పరమశివుణ్ణి పూజించండి. భక్తితో ఆరాధిస్తే మరింత శుభ ఫలితాలు పొందే అవకాశం అయితే ఉందండి. మరి ఇంకొక రాశి గురించి రేపు మరొక వీడియోలో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.